ఏ డైరెక్టర్‌కైనా చిరంజీవి గారితో సినిమా అనేది ఒక కల గదా! సో, అది మీరు చేశారు. కానీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది గదా! అంటే ఏమనిపించింది? నిజం చెప్పాలంటే ఇప్పటికీ నేనేమనుకుంటున్నానంటే ఆ సినిమాలో ప్రాబ్లం ఏం లేదు. ఒకటే ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్‌లోనే చిన్న డిస్టర్బెన్స్. హ్మ్. హీరో క్యారెక్టరైజేషన్‌లో చిన్న అంటే ఆ సినిమాలో ఉన్న అంటే చూసుంటారు కాబట్టి మీకు తెలిసుంటుంది. అది తప్పించి చాలా అసలు యూఎస్‌లో 1 మంత్ షూట్. హ్మ్. ఓన్లీ అశ్విని దత్ గారు, చిరంజీవి గారి వల్ల మాత్రమే అయింది అది. హ్మ్. వేరే హీరో అయితే 1 వీక్ తర్వాత తిరిగి వచ్చేవాళ్ళం. హ్మ్. కుదిరేది కాదు. హ్మ్. ఆయన అంత వెరీ డౌన్ టు ఎర్త్ చిరంజీవి గారు. ఎంత కష్టం ఉన్నా కూడా అంత సిన్సియర్గా చేస్తారు. అండ్ దత్ గారు ఆయనకు పెద్ద నెట్వర్క్ ఉందండి. హ్మ్. మేము ఎల్ఏలో షూట్ చేసాం. ఎంతమంది ఆయన కోసం ఎంతమంది పనిచేశారు అక్కడ లోకల్గా. హ్మ్. కాకపోతే మాకు కొన్ని కుదరలా, కొన్ని పరిస్థితులు ఎలా వచ్చినాయంటే ఓ 40 ఫ్లోర్ బిల్డింగ్ పైన క్లైమాక్స్ ప్లాన్ చేసాం. సగం షూట్ చేసిన తర్వాత అవును బిల్డింగ్ ఏమని అన్నాడు. ఓహ్! మేమేం చేయలేకపోయాం. ఇంకో బిల్డింగ్ తీసుకుని ఏదో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటివి కానీ బట్ స్వప్న దత్ చెల్లి స్వీటీ అని ఎంత బాగా కష్టపడ్డారు. హ్మ్. చాలా కష్టంగా చాలా హ్యాపీగా చేసాం సినిమా. అండ్ ఆ సినిమా మేము అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. హ్మ్. మళ్ళీ ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ అంటారు ఈ సినిమా ఆ రోజుల్లో ఎందుకని ఇట్లా నెగిటివ్ టాక్ వచ్చింది. హ్మ్. అప్పుడు అశ్విని దత్ గారు ఏం చేశారంటే రిలీజ్ అయిన తర్వాత దాసరి గారికి చూపించారు. హ్మ్. ఓ 3-4 డేస్ తర్వాత ఎందుకు ఇట్లా మనం కొంచెం టాక్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదని పెద్ద ఆయన కదా ఆయనకి ఒకసారి చూపిస్తే నేను కూడా వెళ్ళే సినిమా అయిపోయే టైంకి హ్మ్. కలిసి బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా ప్రాబ్లం ఏంటి ఎందుకు ఆడలేదు సినిమా దాసరి గారు హ్మ్. అని షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది భాస్కర్ నాకు చాలా నచ్చింది మరి ఎందుకని ఇది ఆడలేదు అంతే. కొన్నిటికి మనకి అర్థం కాదు. మంచి సినిమా చిరంజీవి గారు కొన్ని కామెడీ సీన్స్ అయితే ఇప్పటికీ అవును. అందరూ ఎంతో టీవీలో గానీ, చెప్తారు ఇంత మంచి సినిమా ఇంత మంచి క్వాలిటీ యూ కాంట్ రియలీ ఎక్స్ప్లెయిన్ హ్మ్. ఇందువల్ల పోయింది ఇందువల్ల కొన్ని అంతే బియాండ్ అవర్ హ్యాండ్స్. నేను అన్నట్టు మన పని చిరంజీవి గారు ఏమన్నా సార్ రిజల్ట్ రిజల్ట్ కొన్ని అర్థం కావు. హ్మ్. ఆయన అంతా బాగా మ్యూజిక్ వాట్ మ్యూజిక్. హ్మ్. అండ్ అశ్విని దత్ గారు ఆయన విజన్ పెద్దది. అమెరికాలో షూట్ ఉంటుంది ఏమంటారు ఎలా అన్నది నేను ఫస్ట్ కొంచెం సార్ కొంచెం కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఇదని ఎన్నాళ్ళు ఉంటుందండి యూఎస్లో అంటే 1 మంత్ ఉంటుంది. ఓకే సరిపోతుందా ఇంకా ఏమైనా కావాలి. హ్మ్. అంతేగాని ఆయన 1 మంత్ షూట్ ఏంటండి యూఎస్లో ఆ రోజుల్లో హ్మ్. పక్కా అంతా చాలా బాగా కష్టపడ్డాం అక్కడ అంతా చేసాం. బట్ కొన్ని సినిమాలో ప్రాబ్లం అని నేను అనుకోను కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. అదేదో కొంచెం చిన్న స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఉంది. హ్మ్. అయినా కూడా చాలా సినిమా మంచి క్వాలిటీ ఫిల్మ్. అంతకంటే బాగాలేని సినిమాలు బోల్డ్ ఆడుతున్నాయి. అదే బట్ ఓకే ఫైన్ ఇట్స్ ఆల్ ఇన్ ది